టాపిక్లో వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఈ వీడియోలో కనిపిస్తున్నాం చూసారా, ఆవిడ కొడుకు వాడేం బాక్సర్ కాదు, వాడేం గోల్డ్ మెడల్ సంపాదించలేదు, ఒక మర్డర్ చేశాడు. మర్డర్ చేస్తే ఆ మర్డర్ చేయడం ఎలాంటి తప్పు లేదని చెప్పి కన్నతల్లి చెప్తుంది. సమాజంలో ఇలాంటి తల్లులు ఉన్నారంటే అది నిజంగా విచిత్రం అంట. మనం పురాణాల్లో చూసినట్టయితే రావణాసురుడు ఎన్ని దరిద్ర పనులు చేసినా రావణాసురుడి తల్లికి ఆడి కొడుకే, ఆ కొడుకు గొప్పోడు, వాడంతా ప్రపంచాన్ని పాలించినవాడు. అది మనం పురాణాలను చూసాం, కానీ ఇది రియల్ లైఫ్లో అనమాట. చూడండి, ఆవిడ కొడుకు ఒక మర్డర్ చేస్తే ఆ మర్డర్ కూడా ఎట్లా చేసి అనుకున్నారు, ప్రేమించిన అమ్మాయి తల్లి ఈ ప్రేమకు ఒప్పుకోవట్లేదని చెప్పి చంపేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే మన తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా షాపూర్ నగర్లో జరిగిందనమాట. ఈ మర్డర్ రీసెంట్గా మొన్న 23వ తారీఖు జరిగింది, అంటే సోమవారం నైట్ జరిగింది. తెలంగాణ పోలీసులు ఈ కేసు గురించి మొత్తం విచారించారు, మొత్తం బయటికి తీశారు, జరిగింది ఏంటి మొత్తం తెలుసుకున్నారు. ఇద్దరు ప్రేమికులు, వీళ్ళ ప్రేమని ప్రేమికురాలు తల్లి ఒప్పుకోలేదని చెప్పి ఈమెను చంపేశారు. ఎంత దారుణంగా ఉందంటే నిజంగా సమాజం పెళ్లి చేసుకున్న వెంటనే, పెళ్ళి అయిన వెంటనే భర్తను చంపేయడం నిజంగా భయంగా ఉందన్నమాట. బతకాలంటే కూడా ఉన్న రోజులు హ్యాపీగా ఉండి, ఇంకా చావు అనేది సహజం, ఎలా అయినా చచ్చిపోతాం, కానీ ఉన్న నాళ్ళు హ్యాపీగా ఉండి చచ్చిపోవాలి. ఈ పెళ్ళిళ్ళు అనేది వద్దు. ఈ నిజంగా చెప్తున్నాను, అబ్బాయిలకి మీరు ఆడవాళ్ళ మోజులో పడి మీ లైఫ్ని నాశనం చేసేసుకుంటున్నారు. ఇప్పుడు జనరేషన్ జరుగుతున్న సిచ్యువేషన్ అదే అనమాట. నిజంగా ఇప్పుడు జరిగిన హత్యకి వీళ్ళిద్దరికి అసలు 18 ఏళ్ళు నిండాల, 18 సంవత్సరాలు నిండాల. ఇద్దరు 10th క్లాస్ పాస్ అవ్వలేదు. అలాంటి 10th క్లాస్ పాస్ అవ్వని ఇద్దరు ప్రేమికులు, దాన్ని ప్రేమనాలి ఇంకేమన్నా కూడా అర్థం కావట్లా. అట్లాంటి ఇద్దరు సొంత తల్లిని, కన్న తల్లిని చంపేశారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు. అంజలి, ఈవిడ చనిపోయిన వ్యక్తి అనమాట. ఈవిడ తెలంగాణలో మహబూబాబాద్లో షాపూర్ నగర్లో ఈవిడ గవర్నమెంట్ కళాశాలలో కళాకారిణి. ఈవిడ చక్కగా పాటలు పాడగలదు. ఈవిడ చక్కగా ఎన్నో ఉద్యమాలు చేసింది తెలంగాణలో. రీసెంట్గా వీళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు కొన్ని రోజుల క్రితం. ఈవిడికి 2 కూతురు. ఫస్ట్ కూతురు పేరు తేజశ్రీ, రెండో కూతురు పేరు మనస్విని. ఈమెను చంపింది ఈ తేజశ్రీనే. నిజంగా ఒకవేళ కన్నప్పుడు తెలుసుంటే ఈ తేజశ్రీని కనేది కాదేమో, లేదా వాళ్ళు ఊహించుకొని ఉండరు ఈ పెద్ద కూతురు వల్లే చనిపోతానని. ఈవిడే ఈ తేజశ్రీ ఏం చేసిందంటే, ఈ తేజశ్రీ కూడా అదే ఊర్లో ఉంటుంది, దానిలోనే ఒక గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. ఈ తేజశ్రీకి 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. వాడికి కూడా 18 సంవత్సరాలు ఉంటాయి. అతని పేరు శివ వచ్చేసరికి నల్గొండలో కట్టంగూరులో ఇతను ఉంటాడనమాట. ఇతను డీజే చేస్తుంటాడు, డీజే వాయించడం ఈ వృత్తి అనమాట ఇతనిది. అయితే వీళ్ళిద్దరికి 8 నెలల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ ఇతని ఇంటికి వెళ్ళేదాకా వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇతని తల్లికి కూడా తెలుసు, శివ తల్లికి కూడా తెలుసు. కొన్ని రోజుల తర్వాత ఏం చేసిందంటే, తేజశ్రీ మదర్ అయిన అంజలి గారికి కూడా ఈవిడ చెప్పింది, తేజశ్రీ చెప్పింది ఇట్లా ఈ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పి. ఎప్పుడైతే చెప్పిందో స్టార్టింగ్ న్యూట్రల్గా ఉంది ఈవిడ, అంటే ఒప్పుకుంది అని కాదు, ఒప్పుకోలేదు అని కాదు, న్యూట్రల్గా ఉంది. కాలం గడిచే కొద్దీ ఈవిడ ఎందుకో వద్దంది. తేజశ్రీని కూర్చోబెట్టి నచ్చ చెప్పింది, ఇవన్నీ మనకు వద్దు, నువ్వు చక్కగా చదువుకో అని చెప్పి. కానీ తేజశ్రీకి అది వినకుండా తల్లితో గొడవ పడ్డం, ఈ అబ్బాయి కావాలంటాం, ఇట్లా తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఏమైందంటే ఈ నెల 8వ తారీఖు 7వ తారీఖు పెద్ద గొడవ జరిగింది ఇంట్లో ఈ విషయం గురించి. 8వ తారీఖు ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. 8వ తారీఖు వెళ్ళిపోయినవే 4 రోజుల తర్వాత, అంటే 8, 9, 10, 11వ తారీఖు సాయంత్రం అంజలి దగ్గరికి వచ్చింది. అంజలి ఇంకా ఆవిడ భయపడతారు కదా, తల్లి భయపడి ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడిగి ఇట్లా శివ దగ్గరికి వెళ్ళాలంటే కొట్టింది. 2 దెబ్బలు వేసింది. చెప్పాను కదా, వినాలి కదా అని చెప్పి కొట్టిందని చెప్పి 19వ తారీఖు మళ్ళీ పారిపోయి శివ దగ్గరికి వెళ్ళి, ఈ అంజలి గారు ఏం చేశారంటే దగ్గరలో ఉన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో శివ మీద కంప్లైంట్ చేసింది. ఏమని, నా కూతుర్ని ఇతను కిడ్నాప్ చేశారన్నట్టుగా కంప్లైంట్ చేస్తే పోలీసులు వెంటనే శివాని ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఇద్దరిని తీసుకొచ్చి పోలీసులు వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి దారిని వాళ్ళు పంపించేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంటికి వెళ్ళిన వెంటనే అంజలి 2 దెబ్బలు వేసింది, మళ్ళీ కొట్టింది. నేను చెప్పా కదా వెళ్ళొద్దని చెప్పి మళ్ళీ తిట్టి కొట్టేటప్పటికి ఇంకా ఈ పగ అనేది పెరిగిపోయింది.
ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిపోయిందని అంటే ఎప్పుడైతే మళ్ళీ మందలిచ్చిందో ఈ కోపం పెరిగిపోయి 23వ తారీఖు సాయంత్రం శివాకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మని చంపేయడానికి ప్లాన్ వేసి, మొదట్లో ఈ శివ ఒప్పుకోలేదు, ఎందుకు ఈ చంపడాలు ఇవన్నీ వద్దన్నాడు, కానీ నువ్వు చంపకపోతే నేనే ఉరేసుకుని చచ్చిపోతా అని చెప్పి శివాని బెదిరిస్తే ఇంకేమీ చేయలేక 25వ తారీఖు సాయంత్రం శివ షావూర్ నగర్కి వచ్చి అంజలి గారు పడుకొని ఉంటే చున్నీతో గొంతు నిలిమి ఇంకా చనిపోయిందో లేదో డిక్లేర్ చేయడానికి తల మీద ఒక పెద్ద సుత్తితోనో దేంతోనో కొట్టి చంపేశారు. ఈ చంపడానికి కారణం ఏంటంటే ప్రేమించిన దీనికి ఆమెను చంపేశారు. వెంటనే తేజశ్రీ ఏమీ తెలియనట్టు ఈ అంజలి గారి అక్కయ్య గారికి ఫోన్ చేసి, అమ్మ కుర్చీ నుంచి పడిపోయింది, నువ్వు వచ్చి తీసుకెళ్ళంటే ఆమె టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చి చూస్తే ఆమె పడిపోయింది. వెంటనే పోలీస్ కేసు పెడితే పోలీసులు విచారిస్తే విషయం అంతా బయటపడింది. ఇక ఎంత విచిత్రం అనేది చూడండి. అసలు నిజంగా సమాజం ఎట్లా మారిపోయిందంటే నిజంగా ఇప్పుడు వీళ్ళది ప్రేమ అనాలా ఇంకేమనాలో కూడా అర్థం కావట్లా. గతంలో ఏం జరిగిందంటే తేజశ్రీకి వాళ్ళ అమ్మకి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉండేవట. ఈ తేజశ్రీ 7వ తరగతి చదివేటప్పుడు వీళ్ళమ్మ మీద పోలీస్ కేసు పెట్టింది, వాళ్ళమ్మ నన్ను కొడుతుందని చెప్పి. అది కాకుండా 2 నెలల క్రితం ఈ అమ్మాయి అసలు ఈ ఊర్లోనే లేదు, వీళ్ళ వేరే ఊరుంటే అక్కడ ఉండేదట. 2 నెలల క్రితమే వచ్చింది. అంటే తరచుగా ఎప్పుడు తల్లితో గొడవలు పడుతూ ఉండేది తేజశ్రీ అనే అమ్మాయి. నిజంగా ఇది ఎంతో దారుణమైన విషయం. దీని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కిందే సెలవు.